వాట్ పర్సంటేజ్ ఆఫ్ తెలంగాణస్ గ్రాస్ స్టేట్ జీడిపి అట్ కరెంట్ ప్రైస్ డిడ్ ద సర్వీస్ సెక్టర్ అకౌంట్స్ ఫర్? అంటే సేవా రంగానికి సంబంధించిన ఆ యొక్క వాటా ఎంత? మన తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిలో సేవా రంగానికి సంబంధించిన వాటా ఎంత? ఎస్, ద రైట్ ఆన్సర్ ఈస్ 65.7%. అయితే ఇక్కడ చాలా మంది అభ్యర్థులకి డౌట్ ఏంటంటే, సార్ ఈ యొక్క 65% మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి? మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్. ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి అనేది ఏదైతే ఉందో 2/3 వంతు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మిగతా పారిశ్రామిక రంగము మరియు వ్యవసాయ రంగం వచ్చేసి 1/3 అని గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కొంత డాటా అనేది మిస్ అవుతుంటుంది కాబట్టి అట్లీస్ట్ ఆ 66% దగ్గరగా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ సేవా రంగం. అండ్ ఈ యొక్క సేవా రంగం అదే ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో సెకండ్ క్వశ్చన్ సప్లిమెంటరీ క్వశ్చన్ వచ్చేసి భారతదేశానికి సంబంధించిన సేవా రంగం వాటా ఎంత? ప్లీజ్ రైట్ ఆన్సర్ ఇట్. భారత రంగానికి సంబంధించిన సేవా రంగం వాటా ఎంత? ఇండియాకి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన సేవా రంగం వాటా ఎంత? సేవా రంగం వాటా మొత్తం మన భారతదేశ జీడిపిలో సర్వీస్ సెక్టార్ యొక్క షేర్ అనేది ఎంత? ప్లీజ్ రైట్ ఆన్సర్ ఇట్. ఇస్ ఇట్ 50%? ఇస్ ఇట్ 55%? ఇస్ ఇట్ 60%? ఇస్ ఇట్ 65%? ప్లీజ్ రైట్ ఆన్సర్ ఇట్. ఎస్, ద రైట్ ఆన్సర్ ఇస్ 55%. సో ఒకవేళ ఎగ్జామినేషన్ లో ఈ భారతదేశానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోల్చడం జరిగితే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సర్వీస్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, భారతదేశానికి సంబంధించిన సర్వీస్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలా స్టేట్మెంట్ రూపంలో టఫ్ గాను కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఆల్రెడీ మీకు చెప్పే కదా, సో భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది 66% అని చెప్పేసి